సరైన ట్రీట్మెంట్ అందలేదని డాక్టర్ని ప్రశ్నించిన బంధువులపై ఆసుపత్రి సిబ్బంది దాడికి దిగిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో జరిగింది. తాము ప్రశ్నిస్తే తమపై దాడి చేయడమేంటని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన కొండపోలు వెంకట్రామమ్మ అనే వృద్ధురాలు ఆయాసంతో ఇబ్బంది పడుతుండటంతో ఆమెను స్మైలీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం బాగోలేదని డాక్టర్ని బంధువులు ప్రశ్నించారు. దీంతో ఎక్కువ మాట్లాడితే మీ మీద న్యూసెన్స్ కేసు పెడతామని బెదిరించినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మెయిన్ డాక్టరే పారిపోయింది ఇక్కడ నుంచి క్వశ్చన్ చేసినందుకు. మళ్ళీ వెనకాల మేము ఆ మేడం ఆన్సర్ చెప్తా ఉంటే మా వెనకాల మాకు తెలియకుండా వీడియోలు తీయటం. ఒకసారి క్లియర్గా తీసుకోండి. పేషెంట్ సఫర్ అవుతున్నారు, ఆయాసం ఎక్కువ ఉందని చెప్పాం. అది అయిపోయింది. అంతా సార్ట్ అవుట్ చేసి మేము ఇంటికి వెళ్దామని బయలుదేరేలోపు మళ్ళీ మా వాళ్ళు పిలిచారు. ఏమైందా అని చూస్తే సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. సేమ్ ప్రాబ్లం అంటే మళ్ళీ ఆయాసం వస్తుంది, మళ్ళీ పడిపోయింది. మళ్ళీ మేము క్వశ్చన్ చేస్తాం, ఏంటండి డబ్బులు తీసుకుంటున్నారు, ట్రీట్మెంట్ ఏంటి ఇలా ఉందని క్వశ్చన్ చేసినందుకు డాక్టర్స్ అందరూ సెన్స్ ఉందా అని మాట్లాడుతున్నారు. నేను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ అండి. నేను బెంగళూరులో కేంపేగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అటెండెంట్గా వర్క్ చేస్తాను. ఒక ఎంప్లాయీని పెట్టుకొని ఒక డాక్టరు కామన్ సెన్స్ లేకుండా సెన్స్ ఉందా అని మాట్లాడతారా చెప్పండి? అది అయిపోయింది. యూనిఫామ్ లేదు, ఐడి కార్డ్ లేదు, స్టెథోస్కోప్ లేదు, డాక్టర్ అని వచ్చింది. నేను అడిగాను అసలు మీరు ఎవరు అనేసి. అంటే మీకు సెన్స్ ఉందా అంటుంది. కిందకు వచ్చిన తర్వాత సరే మాట్లాడతారండి అని కిందకి పిలిచి ఇద్దరు డాక్టర్స్లో మరి ఎవరో తెలియదు వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చేసి సీసీటీవీ లాగా పెట్టేశారు. వీడియో కాన్ఫరెన్స్ లాగా పెట్టేశారు. మేమేమైతే తీవ్రవాదులు అయిపోయినట్టు డబ్బులు తీసుకుని పారిపోతున్నట్టు అందరూ వీడియోలు తీస్తున్నారు. ఏంటి అని క్వశ్చన్ చేసినందుకు, పేషెంట్కి ఎందుకు సరిగ్గా ట్రీట్మెంట్ లేదు అని అడిగినందుకు మా వాళ్ళ మీద స్టాఫ్ మొత్తం ఏడ్చండి వాళ్ళందరూ కొట్టడానికి వస్తున్నారండి. మాకు న్యాయం కావాలి. ప్లస్ ఆల్రెడీ చాలా ఉన్నాయండి. ఏదిటి నేను చూపిస్తాను. ఇదిగోండి మార్నింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వాస్తవం ఫ్రమ్ స్మైలీ హాస్పిటల్. కడుపులో నొప్పి అని చెప్పి గర్భసంచి తీసేశారంట. మాకు తెలిసినా కానీ ఈ హాస్పిటల్ పేషెంట్ని, నేను ఒక చదువుకున్న ఎంప్లాయీని కాబట్టి గాసిప్స్ని ట్రస్ట్ చేయకూడదు అనేసి నేనేం చేశాను అంటే జాయిన్ చేశాను. జాయిన్ చేసినందుకు మాకు రిజల్ట్ ఏంటంటే హాస్పిటల్ యాజమాన్యం మొత్తం వచ్చి కొట్టడానికి వస్తున్నారు. ప్లస్ ఇక్కడ డాక్టర్ పారిపోయారు. ఆ డాక్టర్ కూడా మాకు కావాలి. పేషెంట్ సఫర్ అవుతున్నారు, ఆయాసం ఎక్కువ ఉందని చెప్పాం. అది అయిపోయింది. కాకపోతే న్యూసెన్స్ చేసి